ఏమంటుండో శ్రవంత్ రెడ్డి, తెలియని వాళ్ళకి శ్రవంత్ రెడ్డి ఏమంటాడు, ఎన్ఆర్ఐలకి కేవలం ప్రజలు రాష్ట్రం బాగుండాలి అనే కోరిక మేరకే ఒక రాజకీయ అభిప్రాయం ఉంటది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు దించినందుకు బలమైన కారణాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ డాష్ ఎన్నటికీ కారు. రాహుల్ గాంధీ అంటే ఈజ్ అ స్ట్రాంగ్ లీడర్. అట్లా అనుకోవటం అవివేకం. కాంగ్రెస్ పార్టీని ప్రజా సంఘాలు ప్రజలు ఏకమై గెలిపించారు. రేవంత్ రెడ్డి తన భాషా పద్ధతి మార్చుకోకపోతే ఇప్పట్లో మళ్ళీ కాంగ్రెస్ గెలవదు. ఎవరైనా ప్రజలతో కలిసి ఉంటేనే భవిష్యత్తు. కొమ్ములు రావద్దు. అంటే ఆయనకి రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు కోపం ఉంది? నా అంచనా ప్రకారం అదే ఎవరిని పట్టించుకుంటలేడు లేదా గుర్తిస్తలేడు అని ఆయన ఆలోచన. సో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పావురాలగుట్టలో పావురమైండు అని అదే రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్న రేవంత్ రెడ్డి గారి భాషా విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీ నుండి దూరం జరుగుతున్నా ఇన్ని రోజులు సహకరించిన ఎన్ఆర్ఐ మరియు సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 2 రోజుల కింద పెట్టిండు. ఎందుకు పెట్టిండు శ్రవంత్ రెడ్డి? ఎందుకంటే మన కేటీఆర్ వచ్చిండు కదా. సో కేటీఆర్ వాళ్ళకున్న చెంచాలు ఉంటారు కదా కేటీఆర్ పక్కకి. ఇక్కడ ఎన్ఆర్ఐలు హరీష్ రెడ్డి, ఈ హరీష్ రావు తమ్ముని పేరు ఏదో ఉంది, నాకు గుర్తులేదు నోటికి. సో అట్లనే జలగం సుధీర్, ఇట్లా కొంతమంది ఉన్నారు అన్నట్టు బీఆర్ఎస్ ఎల్మా బ్యాచ్. సో వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ మంది ఎల్మోలో ఉన్నారు. సో ఈ తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి తోటి తిరిగిండు. ఓకే, ఆయనకి ఏంది అక్కడ టికెట్ ఆశించండు మన వరంగల్ దగ్గర పాలకుర్తి. ఆశిస్తే రాలేదు, ఝాన్సీ రెడ్డికి ఇచ్చారు. ఝాన్సీ రెడ్డికి ఎంగనే పోయి మన యొక్క దయాకర్ రావు సంఖ నాకుతున్నాడు. రేవంత్ రెడ్డిని పొట్టు తిరుగుతున్నాడు. అట్లాంటి కొద్దిమంది ఉంటారు వేస్ట్. కానీ శ్రవంత్ రెడ్డి అట్లా కాదు. ఇది ఈ రియల్లీ జెన్యున్లీ కష్టపడ్డాడు. ఆయన పెద్ద ఏం కష్టపడలేదు తిరుపతి రెడ్డి. కానీ ఏమంటాడు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అంతా డల్లస్ లో జమ అయ్యేటట్లున్నారు. రేవంత్ అన్న తన నోరుకు పని చెప్పి ఆపాలి శ్రవంత్ రెడ్డి. అర్థమైందా? సో అంటే ఈ యాజ్ ద ఏమంటారు, మన యొక్క కాంగ్రెస్ కానీ లెఫ్ట్ ఐడియాలజీ కానీ ప్రజలు బాగుపడాలన్న ఆశ మన శ్రవంత్ రెడ్డికి ఉంది అనేది ఈ పోస్ట్ ల అర్థం. ఓకే, కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మనము దూరం చేసుకోకూడదు. ఎందుకంటే జెన్యున్లీ కాంగ్రెస్ పార్టీ రావడానికి చాలా కష్టపడ్డారు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి వాళ్ళని బీఆర్ఎస్ సైడ్ పోనిస్తే నష్టం కదా, అవునా కదా? దట్స్ నాట్ కరెక్ట్. అంటే మన స్ట్రెంత్ మనం తగ్గించుకుంటున్నట్టే కదా. ఆలోచన మిత్రులు దయచేసి. ఓకే, అట్లనే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా క్లాస్మేట్ నాతో పాటు 7వ తరగతి అండ్ 12వ తరగతి ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ 7th క్లాస్ నాతో చదువుకున్నాడు. ఎవరు? గంప వేణుగోపాల్, సిద్దిపేట. ఈ గంపవేనే కాదు, వాళ్ళ నాయన కూడా కాంగ్రెస్ లో కాంగ్రెస్ కోసం గంప తిరుపతి. సో వాళ్ళ డాడీ చనిపోయాడు. సో కానీ వీళ్ళు అంటే నేను ఏమంటున్నా అంటే జనరేషన్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు. ఇక రాహుల్ గాంధీ, మన మధుయాష్కి గౌడ్ ఎక్కడికి పోతే అక్కడికి గంపవేణు పోని ప్లేస్ లేదు. ఆ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే కొత్త జాగాలో కాంగ్రెస్ ని ఏమంటారు, ఈ శామ్ పిట్రోడా వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళేం చేయలే. శామ్ పిట్రోడా ఉన్నాడు, రాజీవ్ గాంధీ పరిచయం అట్లా ఉన్నాడు. కానీ వీళ్ళు లీడర్ ఫోటోలు ఉన్న దగ్గర ఉంటారు. కానీ బట్ హార్డ్ వర్క్ చేసి అక్కడ తిరిగి అట్లనే అక్కడ ఏమంటారు ఆ యొక్క యూనిట్లు ఏర్పాటు చేసి ఆయా దేశాల్లో, అట్లనే యూకేలో ఎన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసిండో, తన సొంత పైసలు ఎన్ని కార్స్ పెట్టుకున్నాడు, అది గంపవేణు అడగానే మీరు చెప్తారు. ఓకే, సో అట్లనే అది కాకుండా ఏం చేస్తాడు గంపవేణు, ప్రతి ఎలక్షన్స్ కి యూకే నుంచి వచ్చి ఓటేస్తాడు. సో ఇప్పుడు ఆ యొక్క ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఇంకోటి ఏదో పోస్ట్ అడిగితే ఎవరు ఇప్పుడు ఝాన్సీ రెడ్డి ఉంది కదా, వాళ్ళ కోడలు, ఆమె పేరు మామిడి వాళ్ళ యశస్విని రెడ్డి, ఆమెకు టికెట్ ఇచ్చారు. అదే మన ఎమ్మెల్యే అయింది కదా ఇప్పుడు. సో అయితే ఈ ఝాన్సీ రెడ్డి ఏమంటదంట, నాకు కావాలంటది. ఆమె 5 కోట్లు 10 కోట్లు ఎంత ఖర్చు పెట్టిందో, ఎంత ఇచ్చిందో, ఏం చేసిందో కానీ. సో ఏమైనా నాకు కావాలంటది ఎన్ఆర్ఐఎస్ఎల్ కన్వీనర్. ఎందుకంటే వాళ్ళ కోడలికి ఆ ప్రోటోకాల్ గన్మెన్ ఇదంతా ఇస్తారు, గౌరవం ఇస్తారు. కానీ ఆమెకి ఇస్తలేరంట కోడలికి ఇచ్చినంత. కాబట్టి ఝాన్సీ రెడ్డి కావాలంటది. మరి గంపవేణు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈయన మన యొక్క పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత అంతకుముందు చరణ్ రాజు అనే ఒక ఆయన ఉండే, చరణ్ రాజు. సో తర్వాత ఈ యొక్క మన తమిళనాడుకు చెందినటువంటి మాణిక్యం ఠాకూర్,
తర్వాత ఇది మన యొక్క పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ ఒకటేసారి యూత్ కాంగ్రెస్ లో వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయింది అన్నట్టు. అంటే ఒకరు భుజం మీద చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళలో గంపవేణు కూడా ఒకరు వాళ్ళతో సమానంగా. కానీ ఇవాళ వాళ్ళు మంత్రులు అయ్యారు, పొన్నం ప్రభాకర్ గారు, మన యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారు. సో అదే గంపవేణు రికగ్నేషన్ ఆయన చేసిన ఎఫర్ట్ కి చాలా తక్కువ. అర్థమైందా? సో అంటే నేను చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇది మారుకోవాలి. ఓకే, ఒక 50% 40% అమ్ముకుంటారా, మీ చెప్పులు మోస్టర్లకు ఇస్తారా, మాకు అనవసరం. కానీ రిమైనింగ్ 50 or 60% మాత్రం జెన్యున్ గా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి గుర్తించకపోతే మనము యొక్క ఇది నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ టైం గెలవాలంటే కష్టమవుతుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అన్ని మన సీక్రెట్లు అన్ని తెలుస్తాయి కదా. వీళ్ళు శత్రు సైడ్ పోతే ఈజీ ఓడించడం పెద్ద కష్టం కాదు. మనం ఎంత ప్రజల మీద ప్రేమ ఉన్నా, ఎంత ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేసినా గానీ మన యొక్క ఒక్క పాయింటే చాలు కదా. ఇప్పుడు స్కాములు జరగలేదు, ఓకే, 5-10 రూపాయలు ఏ పార్టీ వాడు వచ్చినది తింటాడు, అందరికంటే తక్కువ తినేది కాంగ్రెస్. అయినా స్కాములు అని బురదల్లి లేకపోతే ఇప్పుడు ముస్లింల పార్టీ అని బురదల్లి కాంగ్రెస్ దింపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు కదా. 70 ఏళ్ళ నుంచి చేస్తే ఏదో ఒకసారి సక్సెస్ అయ్యాడు కదా వాడు, బీజేపీ వాడు. సో సిమిలర్లీ ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేసినప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు జెన్యున్ గా ఒక ఐడియాలజీ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళే కాదు, గ్రౌండ్ లో అనేక మంది కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు, అనేక మంది ఇవాళ ఇప్పుడు చూడండి, కొంతమందికి లాయలిస్టులకు ఇచ్చిర్రు కానీ వాళ్ళ వల్ల పెద్ద యూజ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, లేకపోతే విజయశాంతి గారు ఉన్నారు. నిజంగా చెప్పండి, ఆమె ఎన్ని పార్టీలు తిరిగేసి వచ్చింది విజయశాంతి గారు? ఆయన చెప్తే ఎంతమంది ఓటేస్తారు? అయినా సరే వాళ్ళు ఎక్కడనో లాబింగ్ చేసుకుంటారు, ఎక్కడనో కాంటాక్ట్లు ఉన్నాయి, లేకపోతే మేము లాయలిస్టులు అంటారు, లేకపోతే ఎవరో కాలు మొక్కుతున్నారు. సమ్హౌ దే ఆర్ ఇది తెచ్చేసుకుంటారు పదవులు. కానీ దానివల్ల ఏమైతుంది, నిజంగా జెన్యున్ గా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు, 10 ఓట్లు వేయించే శక్తి ఉన్న వాళ్ళు, ఒక మీటింగ్ పెడితే 1,000 మందిని సమీకరించే 1,000 మంది వచ్చేటట్టు చేసే వాళ్ళని, పార్టీ ఐడెంటిటీని 10 మందికి తీసుకుపోయే వాళ్ళకి రాకుండా పోతున్నాయి. చెప్పండి, విజయశాంతి గారు ఇలా వచ్చి లైవ్ లో వచ్చి మాట్లాడినా, విజయశాంతి గారు ఒక బహిరంగ సభ పెట్టినా ఎవరింటారు నాకు చెప్పండి. ఆమె తెలంగాణ ఎట్లయితుంది? ఆమె వాళ్ళు గోదావరి జిల్లా నుంచి నాకు తెలిసి గోదావరి ఏడేడ వాడుతుందో ఆడ బతకడానికి వచ్చారు ఆంధ్రోలు. ఓకే, ఏది మన యొక్క వరంగల్లో ఎక్కువ ఉంటారు, ఎక్కువ శాతం లేదు గోదావరి ఏడో. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ అని కాలంలో ఆంధ్రాలో భూముల రేట్లు ఎక్కువ ఉండే, తెలంగాణ తక్కువ ఉండే. ఆడ 1 ఎకరం అమ్ముకుని 10 ఎకరాలు కొనుక్కున్నారు ఈ గోదావరి. అందుకే నిజామాబాద్లు ఉంటారు, ఈ కరీంనగర్లు ఉంటారు, అట్లనే ఎందుకంటే ఇదంతా గోదావరి వాడుతుంది. అట్లనే ఈ యొక్క వరంగల్ ఉంటారు. అట్లా వాళ్ళ పూర్వీకులు ఇక్కడికి వచ్చారు, వరంగల్కి వచ్చి ఆ రామగుండం మీద అంటది కదా, గూడెం అంటది, దమ్ముగూడెం, సమయం గూడెం. సో రామన్నపేటన సంథింగ్ లైక్ దట్. సో అక్కడి నుంచి ఏం చేసిర్రు, ఎందుకంటే విజయశాంతి చుట్టాలు ఎవరంటది, మా చిన్నమ్మ ఎవరు, విజయలలితను ఎవరు అంటారు. విజయలలిత ఎవరు, కృష్ణ వాళ్ళ లేకపోతే మహేష్ బాబు వాళ్ళ చుట్టాలు అవుతారు. అలా విజయ నిర్మల వాళ్ళ అక్కనో సంథింగ్ ఏదో అట్లా. అంటే కృష్ణ హీరో, సినిమా హీరో కృష్ణ గాని, మహేష్ బాబు గారు గాని వాళ్ళంతా గుంటూరు చెందిన వాళ్ళు. వాళ్ళకి ఈమెకి ఎట్లా చుట్టరికం వచ్చింది? ఈమె వరంగల్ అని చెప్పుకుంటే ఆమెకి మళ్ళీ ఆమె మాట్లాడే భాష తెలంగాణ ఉంటుందా? ఉండదు. నాకైతే విజయశాంతి గారి భాష తెలంగాణ లెక్క 1% ఉండదు. ఓకే, సో అక్కడ ఢిల్లీలో ఆమెకు పరిచయాలు ఉన్నది కూడా తెలంగాణ లీడర్లతోటి కాదు, ఆంధ్ర లీడర్లతోటే. సోనియా గాంధీకి లింక్ ఉన్నది కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నది. ఇప్పటికి బలం ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండ్ లో లేకుండా చేసారు. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న నాయకులను కొద్ది మంది టీడీపీలో పోయారు, 90% or 99% వైసీపీలో ఉన్నారు. వైసీపీ ఇస్ నథింగ్ బట్ కాంగ్రెస్. కానీ ఇప్పటికీ కొంత లీడర్లు ఇంకా కాంగ్రెస్ పట్టుకుని ఉన్నారు, హర్ష కుమార్ లాంటి వాళ్ళు. ఓకే, సో కాబట్టి ఆ యొక్క పాత ఏమంటారు ఆ బంధాలు అయితే పోతలేవు కదా. సుబ్బిరామరెడ్డి గారు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు కదా కాంగ్రెస్. ఇప్పటికీ మేము కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. ఆయన పేరు పల్లం రాజు గారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆ వెనకటి నుంచి ఉన్నటువంటి ఆ సోనియా గాంధీ ఢిల్లీ వాళ్ళతో ఉన్నటువంటి బంధాలు పోలేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులతోటి. కాబట్టి అట్లా ఆంధ్రప్రదేశ్ లో అట్లా తనకున్న ఛానల్స్ ద్వారా అట్లా సోనియా గాంధీ దగ్గర తీసుకుని అట్లా అంటే ఓవరాల్ విజయశాంతి గారికి ఏం చెప్తున్నా విజయశాంతి గారి గురించి అంటే ఆమె వల్ల ఒక ఓటు తెలంగాణలో రాదు. ఆమె ఆ యొక్క ఏది కూడా తెలంగాణ ఐడెంటిటీ కాదు. అయినా తెలంగాణలో ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగింది, రైట్, ఆమెకున్న కాంటాక్ట్ల ద్వారా. ఇక అద్దంకి దయాకర్ ఎవరి కాలు మొక్కిండో, ఎవరిని బతలాడుకున్నాడో, ఇక అది చర్చనే అనవసరం. ఓకే, సో ఏది ఏమైనా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నిజంగా జెన్యున్ గా కష్టపడేటోళ్ళని గుర్తించకుండా
ఓకే, లాబింగ్ చేసిన వాళ్ళకో, కాలు మొక్కేటోళ్ళకో, పైసలు ఇచ్చిన వాళ్ళకో ఇస్తే మనకు పార్టీకి నష్టం జరుగుతుంది. ఒక 20-30% గట్లా ఇచ్చుకోరు, ఎందుకంటే మీకు పైసలు కావాలి కాబట్టి అట్లా ఉంటది. కానీ మిగిలిన ఒక 50-60% మాత్రం నిజంగా కష్టపడే వాళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం రాకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మనం కొట్లాడిన దానికి అర్థం ఉండదు. ఓకే, మళ్ళీ వాడు వచ్చిండు అనుకో, బీజేపీ బీఆర్ఎస్ మొత్తం ఉన్నది లేనిది అంతా ఉడుచుకొని పోతారు. ఇక మళ్ళీ వెనకట్ లెక్క అవుతుంది, బ్రిటిష్ వాడు చూసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆలోచించమని కాంగ్రెస్ పెద్దలకు చెప్తున్నాం. ఓకే, మీ కామెంట్స్ అవుదాం దాని